బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆవిరి ఎగ్ ఫ్రై. కావాల్సిన పదార్థాలు: అర డజన్ గుడ్లు, ఉప్పు, పసుపు, కారం, ధనియాలు, నూనె, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీడిపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. గిన్నె తీసుకొని దాంట్లో గుడ్లన్నీ కొట్టి వేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసి బాగా కలపాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని మొత్తం ఇట్లా కలుపుకోవాలి. గిన్నెకి మొత్తం ఇట్లా చూసుకోవాలి. ఇట్లా పూసుకున్న తర్వాత కలిపి పెట్టుకోవాలి. గుడ్లని తీసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కొంచెం పెద్ద సర పెట్టుకొని నీళ్ళు వేడిగా నీళ్ళు బాగా వేడైన తర్వాత పెట్టేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని స్పూన్ పెట్టి ఇట్లా తీసుకోవాలి. తీసుకుంటే ఏం తడి లేకుంటే ఉడికిపోయినట్టు ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఫుల్ బైక్ రాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు గుడ్డుని ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ వేడి నూనెలో వేసుకోవాలి.
ఇదైతే గుడ్డు ఇవన్నీ ఎర్ర రంగు మారిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు దీంట్లో వేసుకోవాలి. ఈ గుడ్డు పట్టాలి ఏంటి ఇప్పుడు పచ్చిమిరపకాయ ఒకటి, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూను వేసుకొని బాగా కలపాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత కారం 2 స్పూన్లు, కొంచెం సాల్ట్, ధనియాల పొడి 1 స్పూన్. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి. అయిపోయి దించే ముందు కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఏం పేరు బాబు?